మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతుంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్, మల్కాజ్గిరి పరిధిలో 5 బృందాలతో సర్వే జరుగుతోంది. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్లోని నిర్మాణాలకు మార్క్ చేస్తున్నారు. చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. హిమాయత్ నగర్, గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్, లంగర్ హౌస్, డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టారు. జిహెచ్ఎంసీ వాళ్ళు ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నారు మా దగ్గర? మరి ఈ రోజు వచ్చి మీరందరూ కూడా రోడ్లు ఎందుకు వేస్తున్నారు? కరెంట్లు, పోల్లు, వాటర్ కనెక్షన్లు, మరి అసోసియేషన్లకి ఎలక్షన్లకి కూడా మరి ఈ కార్పొరేటర్లు వస్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్పొరేటర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీలు వస్తారు. మీకు ఎటువంటి ఏమీ లేదు అని అంటారు. ఏమీ లేదు అన్నప్పుడు సర్వేలు ఎందుకు జరుగుతున్నాయి? సర్వేకి వచ్చిన వాళ్ళని మేము అడిగితే మాకు ఎక్కడి వరకు అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అయితే చెప్పినారో అక్కడి వరకే మేము సర్వే చేసుకుంటున్నామా అని చెప్పన్నారు. అటువంటి సర్వే చేసుకుంటున్నప్పుడు మరి మా నెంబర్ రాసుకున్నప్పుడు దాంట్లో ఉన్నట్టా లేనట్టా? వీళ్ళు లేదు అంటారు, వాళ్ళు ఉంది అని అంటారు. ఎట్లా? నది నిర్మాణం ఎక్కడైతే ఉందో మధ్యలోంచి ఎక్కడ మాకు ఎఫ్టీఎల్ ఎక్కడ వరకు, బఫర్ జోన్ ఎక్కడ వరకు ఫిజికల్ గా రీసర్వే చేయాలి. మాకు న్యాయం చేయాలి. ఇన్ కేసు వస్తే కూడా పట్టాదారులని మేము ఇన్ని డబ్బులు పెట్టుకొని కొనుక్కొని రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇంత లోన్లు పెట్టుకొని కట్టుకుంటే అక్రమ కట్టడాలు అంటారు. ఎవరిచ్చారు సార్ ఆ హక్కు? అక్రమ కట్టడాలు అంటే ఏంటి? మేమేమన్నా రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కట్టుకున్నామా? లేకపోతే ఎవరిదన్నా ల్యాండ్ లాక్కొని కట్టుకున్నామా? ఎట్లయినా అక్రమ కట్టడాలు ఎట్లా అంటారు? ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తామంటే ఎవరిచ్చారు ఈ అధికారం? మాకు ఈ న్యాయం జరగాలి. మాట్లాడితే టీవీలోను పేపర్లలోను ముఖ్యమంత్రి గారు కూడా ఆక్రమణలు తొలగిస్తాము, అక్రమ కట్టడాలు అనే పదప్రయోగం చేస్తున్నారు. ఎవరు సార్ ఆక్రమణలు అంటే ఏంటి సార్? ఎవరన్నా వచ్చి ఎవరిదన్నా గుంజుకున్నారా? ఎవరిదన్నా గుంజుకుంటే ఎవరో ఒకరు కంప్లైంట్లు చేయాలి కదా. మరి ఎవరిది గుంజుకోలేదే మేము. అక్రమ నిర్మాణాలు అంటున్నారు. అక్రమ నిర్మాణాలు అంటే 20 ఏళ్ల 30 ఏళ్లుగా మీరు ఇచ్చిన పర్మిషన్ల ప్రకారం కట్టుకున్నారా? లేఅవుట్లలో కట్టుకున్నారా? వాళ్ళ స్థల హద్దుల్లో కట్టుకున్నారా? హద్దులు మీరు కట్టారా? హద్దులు దాటి కట్టారా? రోడ్ల మీదకి వచ్చి కట్టారా? ఏమీ కట్టలేదు కదా. మాట్లాడితే అక్రమ కట్టడాలు, ఆక్రమణలు అనే వాళ్ళు అంటారు. ఇప్పుడు మీ ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచగుండులు అంటే ఒప్పుకుంటారా సార్? ప్రతి వాళ్ళు ఆక్రమణదారులు అవుతారా? అక్రమ కట్టడాలు అవుతాయా? ప్రతిదీ మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ఇక్కడ మూసి 40 అడుగులు 50 అడుగులు కిందకు ఉంది నది, పైకి ఉంది. ఇక్కడ నుంచి ఇంతమంది ఒడ్డున కట్టుకున్నారు. ఇంత ఎత్తు మీద ఉంది, చెడా మీద ఉంది. మనకు మూసి రాదు, మనకేం కాదంటే రేపెప్పుడో మూసి పొంగుతుంది, జనాలకు ఇబ్బంది అయితే వస్తామని చెప్పి ఇవాళ చంపి మా బొందల మీద వాళ్ళు ఇది పట్టుకుందాం అనుకుంటున్నారా? ఇవాళ మమ్మల్ని అందరినీ జరిపించి బ్యూటిఫికేషన్ అని చెప్పి హైరైజ్ బిల్డింగ్లు కడతామంటున్నారు. అదెట్లా నడుస్తుంది సార్? ఇదంతా న్యాయమేనా? ఏ రకంగా మీరు న్యాయం అని చెప్తున్నారు? ఎంతమంది ఉన్నారు? ఎన్ని కాలనీలు ఉన్నాయి? ఎంతమంది పసిపిల్లలు ఉన్నారు? చదువులు సంధ్యలు ఇంత దూరం ఎందుకు వచ్చి ఉంటున్నారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొన్ని జీవితకాలాలు దారపోశారు. జీవితకాలం నేషనల్ బ్యాంకుల నుంచి 25 ఏళ్లు 30 ఏళ్లు లోన్లు తీర్చేసి అమ్మయ్య నా కొడుకు నేను ఇది ఇస్తాను, నా కూతురికి ఇది ఇస్తాను మనశ్శాంతిగా పడుకునే వయసులో వచ్చి మీరు ఇవన్నీ కాదు అది అంటున్నారు. మేము వాళ్ళతో పాటుగా సౌపతిగా పెద్దవాళ్ళకి సహకారంగా ఉండాలనే ఇదిలో మేమందరం కలిసి వాళ్ళకి సహకరించుకుంటూ మేము ఒక్కొక్కటి తీర్చుకుంటూ అప్పులు తీర్చుకుని అమ్మయ్య అనుకునే రోజు వచ్చి ఇన్ని గవర్నమెంట్లు ఏ రోజుల్లో మాకు బలపడడానికి స్థిరపడటానికి సహకరించాయేమో కానీ ఇదొక్కటే ప్రభుత్వం మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ మానసికమైన బాధలకు గురి చేస్తూ. రైట్. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఇక ఈ సర్వే పట్ల స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక సర్వే కోసం వచ్చినటువంటి అధికారులకు ప్రతిఘటన కూడా ఎదురవుతుంది స్థానికుల నుంచి. ఇక అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. 3 రోజుల నుంచి హైదరాబాద్ అధికారులు ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి ఇళ్లలో కూడా మార్కింగ్ నిర్వహిస్తూ ఇక్కడ ప్రభుత్వం కూల్చివేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తూ ఉందంటూ కూడా ఒక పక్క వాళ్ళని
సద్దుమణిగించి వాళ్ళని అందరినీ కూడా ఒప్పించి అక్కడి నుంచి కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది అనే దానిపై కూడా ముందస్తుగానే అధికారులు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నారు. ఈ రోజు కూడా చాదర్ఘట్ట ప్రాంగణంలో ఉన్నటువంటి మూసినాల ప్రాంగణానికి చేరుకొని తహసీల్దార్ తో సహా స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడికి చేరుకొని ఆ భవనాలకు వీళ్ళు మార్కింగ్ నిర్వహిస్తూ ఉండగా స్థానికుల నుంచి కొంత వ్యతిరేకత పెరుగుతా ఉంది. స్థానికులు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మార్కింగ్ నిర్వహించకూడదు, హైడ్రా అధికారులు ఈ కూల్చివేతను కొనసాగించవచ్చు మాత్రం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. అయినప్పటికీ వాళ్ళు పనిలో భాగంగా వారికి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారంగా అధికారులు అక్కడికి చేరుకొని చాదర్ఘట్ ప్రాంగణంలో ఉన్నటువంటి ముషిరాబాద్, మలక్పేట్, చాదర్ఘట్, లంగరోజు మొదలుకొని ఈ మూసీకి ఆనుకొని ఉన్నటువంటి అన్ని భవనాలను కూడా మార్కింగ్ వేసుకొని ఈ శనివారం లేదా ఆదివారం లోపు పూర్తి స్థాయిలో కూల్చివేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేట్ గా డబుల్ బెడ్రూమ్స్ కేటాయిస్తాము, ఆ డబుల్ బెడ్రూమ్స్ కి మీరు షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అక్కడ మార్కింగ్ నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు వచ్చినటువంటి అధికారుల పట్ల స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఇన్నేళ్ల తరబడి ఇవే ఇంటిని నమ్ముకొని ఉంటా ఉన్నాము, ఇక్కడ స్థానికంగా రోజువారీగా పని చేసుకొని జీవనం కొనసాగిస్తా ఉన్నాము, ఇప్పుడు సడన్ గా ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిపోవాలి అంటే మా పిల్లల చదువులు, మా భవిష్యత్తు రేపు ఏ రకంగా ఉంటుందో అంటూ మాత్రం కొంచెం గందరగోళం కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి స్థానికులు అయితే హైడ్రా కూల్చివేతలు జరపకూడదు అంటూ మాత్రం తీవ్రంగా వ్యతిరేకత స్టార్ట్ అయింది. 3 రోజుల నుంచి అన్ని చోట్ల కూడా హైడ్రా ఎక్కడికి వెళ్లి వీళ్ళు సర్వే చేసినా, మార్కింగ్ చేసినా, అక్కడ పరిశీలన కోసం వెళ్లినా హైడ్రాకి ఎక్కడ పడితే అక్కడ చుక్కెదురైతుంది. అన్ని చోట్ల కూడా అడ్డుకొని రాకూడదు, తమ కాలనీకి, తమ నివాసాలకు, తమ ఇళ్లని కూల్చకూడదు అంటూ మాత్రం స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆఫర్స్ ఇచ్చినప్పటికీ వాటిని ఎట్టి పరిస్థితుల్లో మేము యాక్సెప్ట్ చేయము, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో మేము ఉండలేము, మేము నష్టపరిహారం చెల్లించినా సరే మేము వదులుకోము ఈ భవనాలని, తమ పెళ్లిళ్ళు ఇక్కడే జరిగాయి, తమ పిల్లల పెళ్లిళ్ళు కూడా ఇక్కడే జరిగాయి, మేము దీనిపైనే డిపెండ్ అయి ఉన్నాము, వీటిని కాదని వేరే వాటిని మేము యాక్సెప్ట్ చేయము, డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళము అంటూ మాత్రం వ్యతిరేకత చేపడుతూ హైడ్రా చేపడుతున్నటువంటి సర్వేలను ఎక్కడిదక్కడ అడ్డుకోవడము, అధికారులను అక్కడి నుంచి కూడా తరిమి కొట్టడము, అధికారులు ఒకటి కూడా మా వైపు రాకూడదంటూ కూడా వాళ్ళు యూనిటీగా అక్కడ నినాదాలు చేయడంతో కొన్ని చోట్ల సర్వే నిలిచిపోవడము, కొన్ని చోట్ల మార్కింగ్ ఆగిపోవడము. ఈ రోజు కూడా చాదర్ఘట్ ప్రాంగానికి వచ్చినటువంటి అధికారులతో కూడా స్థానికులు వాగ్వాదానికి దిగడంతో వారు చేసేదేమీ లేక అక్కడ ఉన్నటువంటి భవనాలు పూర్తయ్యేంత వరకు కూడా అక్కడ మార్కింగ్స్ పెట్టుకుని త్వరలో కూల్చేస్తామంటూ కూడా హెచ్చరించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. శివ, అయితే రవితేజ, గతంలో హైడ్రా అధికారులు మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా అంటే ఆల్రెడీ నివాసాలు ఉంటున్నటువంటి వారికి మేము కూల్చివేతలు ఇప్పట్లో చేపట్టమంటూ కూడా ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కదా. పరిహారం ఇస్తామన్నా కూడా తీసుకునేందుకు కూడా ఇప్పుడు స్థానికులు కూడా విముఖత వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకంగా ఈ మూసీ విషయంలో కావచ్చు, ఇతర నిర్మాణాల విషయంలో కావచ్చు ముందుకు వెళ్లే అవకాశం ఉందనుకోవాలి? ఏ రకంగా ఈ స్థానికులని నచ్చజెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఏ గొడవలు లేకుండా, ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ప్రభుత్వం అధికారులు స్థానికుల పట్ల ఎలా వ్యవహరిస్తా ఉన్నారనే దానిపై ఉత్కంఠంగా నెలకొంది. స్థానికులు ఎట్టి పరిస్థితుల్లో మాకు ప్రభుత్వం ఎన్ని బెనిఫిట్స్ ఇచ్చినా, ఎన్ని సౌకర్యాలను కల్పించినా మేము ఇక్కడి నుంచి జరిగేది లేదు అంటూ మాత్రం వాళ్ళు తీవ్రంగా వ్యతిరేకత చేపడతా ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాము, పిల్లలకు ఎడ్యుకేషన్ విషయంలో కానీ, ప్రభుత్వ బెనిఫిట్స్ కానీ, రోజువారీ కూలీల విషయంలో కానీ, మీకు పన్ను విషయంలో కానీ అన్ని ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నప్పటికీ స్థానికులు అవేవి కూడా తమకు ప్రభుత్వం ఇచ్చేటువంటి బెనిఫిట్లు వద్దు, మేము ఈ ఇల్లు మీదనే డిపెండ్ అయి ఉన్నాము, ఈ ఇంటి కోసమే ఉన్నాం కాబట్టి ఆ ఇంటిని కూల్చకూడదు అంటూ మాత్రం హైడ్రా అధికారుల్ని వ్యతిరేకిస్తూ వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినటువంటి టార్గెట్ ప్రకారంగా ఈ శని ఆదివారాల్లో మూసి ఈ ప్రవాహక ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి వాటి అన్నిని కూడా కూల్చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆ నిర్ణయాన్ని తీసుకుంది. కానీ స్థానికులు మద్దతు దొరకట్లేదు, స్థానికులు ఏమాత్రం వినట్లేదు కాబట్టి ఇది పెద్ద మొత్తంలో ఆందోళనకు చేసేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. హైడ్రా ఒకవేళ బుల్డోజర్లను తీసుకొని వచ్చి ఇళ్లను కూల్చేసే ప్రయత్నం చేసినా వీరు హైడ్రాకు వ్యతిరేకంగా తిరగబడి హైడ్రాని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే పోలీసుల బందోబస్తు కూడా అదనంగా కావాలంటూ కూడా హైడ్రా అధికారులు ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్ లో కూడా వీరు ఫిర్యాదులు అందజేయడం జరిగింది.
ఈ శని ఆదివారాల్లో ఈ కూల్చివేత విషయంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది శివ.